గేము అందరూ ఆడతారు. అలాగే ఎంకరేజ్‌మెంట్ కూడా చేస్తారు. కానీ హౌస్ మొత్తం ఒకవైపు, డెమాన్ ఒకవైపు, రీతు. ఇది ఎంత వరస్ట్ విషయం అంటే, నాకు ఇమ్ముని వెన్నుపోటు పొడిచాడు, నన్ను గుచ్చాడు అనే ఒక కారణంతో కళ్యాణ్‌ని కెప్టెన్ చెయ్యాలని ఇమ్ము చేసిన స్ట్రాటజీలు నాకు చిరాకు దొబ్బినాయి. ఇమ్ము, తనూజ చేసిన 2 వరస్ట్. సంజన గారు గేమ్ చేంజ్ చేశారు, ఓకే. స్ట్రాటజీలు వాడి నరుక్కుంటా వచ్చి ఇమ్ము కళ్యాణ్ కెప్టెన్ చేశాడు. సరే ఓకే, ఎంకరేజ్ చేయి. ఎంతవరకు? ఒక మనిషిని డిగ్రేడ్ చేసి గ్యాప్ లేకుండా కళ్యాణ్ అన్న పక్కన అతను పెయిన్ వచ్చి పడిపోయి నడవలేక చాలా బాధతో వెళ్తున్నాడు ఆల్రెడీ అప్పటి నుంచే. అయినా సరే కంటికి ఏమీ కనపట్లే. కంటిన్యూస్గా కళ్యాణ్ అన్నాడు. అవతల వ్యక్తి బాధపడుతున్నాడుగా, తను నడవలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను అని చెప్పినప్పుడు కూడా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అతని పరిస్థితిని చూసి గేమ్ ఆపేయాలి, పాజ్ ఇవ్వాలి. అక్కడ మొన్న భరణి గారి విషయంలో ఎందుకు చేశారు? పాజ్ ఇవ్వకుండా సంచాలకగా తనూజ 100కి 200% ఫెయిల్ అయింది. ఇది చాలా రాంగు. ఇమ్ము, తనూజ కలిసి చాలా వరస్ట్ గేమ్ ఆడారు. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. ఎవరు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు, కానీ 2 వరస్ట్. నిన్న ఇమ్ము చేసిన లైవ్లో చూసిన వాళ్ళకి బాగా అర్థమవుద్ది, ఎపిసోడ్లో చూస్తే అంతగా ఏమి ఉండదు.